నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం వాసాలమరిలో దళితవాడల్లో కలయదిరిగిన సీఎం కేసీఆర్ రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం పీవీ సింధుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం సింధు యువతలో స్ఫూర్తి నింపిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచకపోవడంపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం కేంద్రం విపక్షం చూపిస్తున్నట్టు ఫైర్ హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ పరిస్థితి ఉద్రిక్తం ఎస్సీ మోర్చా కార్యకర్తలు అరెస్ట్ మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు మైలవరంలో తెలుగుదేశం యువత ఆధ్వర్యంలో సంబరాలు ఇక డీటెయిల్స్ చూస్తే దత్తత గ్రామం వాసాలమరిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన యాదాద్రి జిల్లా వాసాలమరికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని దళితవాడలో కలియదిరిగారు. అధికారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానికంగా ఉన్న రైతు వేదికలో గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత గతంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు. గత పర్యటనలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపై సమీక్ష చేసేందుకు ఆయన వాసాలమరికి వెళ్లారు. తదుపరి కార్యాచరణపై నేతలు అధికారులు గ్రామస్తులకు దిశానిర్దేశం చేయనున్నారు. మీ డిమాండ్ ఏందో మళ్ళీ సార్ రేపు బీడీ కార్మికులం మేము ఈ పేపర్ ఇద్దాము మాకు పింఛన్లు లేవు ఏం లేవు ఇండ్లు లేవు పింఛన్లు లేవు ఏం లేవు అందరికి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆయన వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మాకు ఏం లేకపోతే ఏం చేయాలి? మేము 20 సంవత్సరాలు అవుతుంది మేము బీడీలు చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ అక్కడ అంతా ఇస్తారు, అందరికి పైసలు ఉన్నాయి, మళ్ళా ఇండ్లు ఉన్నాయి, మాకు ఏం లేదు. పింఛన్ అన్న రావద్దా మాకు? కనీసం పింఛన్ అన్న వచ్చేటట్టు చేయొచ్చు కదా. ఎవరికి ఇచ్చినా తీసుకుంటారు. 20 మంది ఉన్నాము, 20 మంది ఉన్నాం. 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఈ ఊరే మేము ఆ రోజు అక్కడ అవకాశం లేదు కదండి ఇద్దామని. ఇక్కడికన్నా మంది రచ్చుంటారు కదా ఇద్దామని ఆలోచనతో వచ్చిన. ఇక్కడ నుంచి ఇక్కడికే మలిపేస్తున్నారు కదా, మమ్మల్ని పోనిస్తలేరు కదా. మీటింగ్ లో కూడా తిరిగిన మాకు కూడా కొంచెం కలవాలని ఉంటది కదా. నేను నిన్న చెప్పలే, ఈ రోజు వస్తాడని తెలుసు. ఇక టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. సింధుతో పాటు ఆమె కోచ్ పార్క్ కూడా శాలువా కప్పి సత్కరించారు. వచ్చే ఒలింపిక్స్ లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజయం ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపిందని అన్నారు. సింధు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పింది. Famous sport field. ఇక కశ్మీర్లో అసెంబ్లీ సీట్లు పెంచుతున్న మోడీ ప్రభుత్వం తెలంగాణ ఏపీలో ఎందుకు సీట్లు పెంచారో సమాధానం చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని నిలదీశారు. జూహన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఒకే దేశం ఒకే న్యాయం అంటున్న మోదీ కశ్మీర్కు ఒక న్యాయం, తెలుగు రాష్ట్రాలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచినా పెంచకపోయినా బీజేపీ గెలిచేది లేదని
కేంద్ర విపక్షం చూపుతుందన్నారు. దీనిపై రాజకీయ విశ్లేషణ జరగాలి. కేంద్రం నిధులు ఇవ్వటంలోనూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి కశ్మీర్, గుజరాత్ తప్ప సౌత్ ఇండియాలోని రాష్ట్రాలు గుర్తుకు రావడం లేదని, బీజేపీ ఎంపీలకు మీకు తెలంగాణపై ప్రేమ ఉంటే దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సవాల్ విసిరారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్రం దిగివచ్చేలా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. పార్లమెంట్లో రాజ్యసభలో ఏకైక పార్టీ టీఆర్ఎస్. అప్పుడు మోడీ గారు రిక్వెస్ట్ చేశారు, అంతా వారు రిక్వెస్ట్ చేసినప్పుడు అది రైతులు వ్యతిరేకం. వేరే ధర్నా చేసినాం, రాష్ట్ర చేసినాం, ఆ చట్టాన్ని వ్యతిరేకించాం. మేము ఒక్కటేంటంటే కేంద్రంతో మేము తగాదా పెట్టుకోవాలనే ఆలోచన కాకుండా కేంద్ర విధానాల మీద మేము ఇష్యూ చేస్తున్నాం. పార్టీ వైఖరి కాడికి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వైఖరి వేరు, మా పార్టీ వైఖరి వేరు. రేవంత్ రెడ్డి ఇటు మాట్లాడతాడు, అటు మాట్లాడతాడు, మీరు మాట్లాడు, మీది మాట్లాడు తీసుకోండి. ఆయన ఓ పార్టీ కాంగ్రెస్ లో కూడా ఓటిగా మాట్లాడు, బీజేపీలో కూడా ఓటిగా మాట్లాడు, మళ్ళా టీఆర్ఎస్ పార్టీ చేసిన ఓటిగా మాట్లాడు. అది ఆయన వైఖరి వేరుంటుంది. ఎక్కడికి పోతే ఆడ కావాలని మాట్లాడు. ఆయన బీజేపీలో పనిచేయలేదా, ఆర్ఎస్ఎస్ లో పనిచేయలేదా రేవంత్ రెడ్డి? ఆయన జీవితమే ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ. అలా నుంచి టీఆర్ఎస్కి వచ్చింది, టీఆర్ఎస్ నుంచి ఇలా వచ్చింది, ఇలా నుంచి అలాకి వచ్చింది. ఆయన వైఖరి గురించి నేను మాట్లాడదలుచుకోను. డిమాండ్ చేస్తాం. ఆ పార్టీ పాలసీ మిగతా రాష్ట్రాలతో సంబంధం ఉన్న అంశం కదా సార్. మిగతా దక్షిణాది రాష్ట్రాల గురించి మీరు చెప్పారు కదా, మిగతా రాష్ట్రాలతో లింకప్ అయిన సమస్య. ఓకే, అట్లయినా ఇప్పుడు మిగతా రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ తో కలిసి ఆ విషయం మీద పోరాడే అవకాశం ఏమైనా ఉంటుందా? అట్లాంటి ప్రతిపాదన వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు, మా పోరాటం మేము చేస్తాం. వాళ్ళు చేయదలుచుకుంటే చేయండి. ఒక వచ్చే నేషన్ ఉంటుంటే కాదు, వచ్చే నేషన్ పర్వాలేదు. వచ్చే నేషన్ ఎంత మాత్రం అధిక పోరాటం చేయాలి, చేస్తే సంతోషం. ఆర్టికల్ 170 అన్నది 170 ఏమున్నది, 2026 వరకు బెయిల్ లిమిటేషన్ చేయదు. సబ్జెక్ట్ అనే పదం తీసిపడేసి ఇంగ్లీష్ లో నాట్ విత్ స్టాండింగ్ పెట్టాను అని చెప్పిన. అది పాప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు చాలా పని ఒత్తిడి వల్ల ఆ న్యాయ నిపుణులు సక్రంగా చూడలేదు. ఇంగ్లీష్ లో చిన్న సవరణ అండి, ఒకే రోజు 5 నిమిషాల జరిగే సవరణ. సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 170 సబ్ క్లాస్ 3 నెంబర్ సబ్జెక్ట్ SUBJEC తీసేసి నాట్ విత్ స్టాండింగ్ అనే పదం చూపిస్తే మారిపోతుంది. లేదా చిన్న సవరణ చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఇదే కాశ్మీర్ బిల్లులో నేను ఈ పార్లమెంట్ లో మాట్లాడిన, పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే నా బిల్లును కాపీ కొట్టిర్రు. కాశ్మీర్ బిల్లు నాట్ విత్ స్టాండింగ్ అని రాసింది అక్కడ. నేను ఏదైతే 2014 నుంచి పదే చెప్పినో సబ్జెక్ట్ అనే పదం తప్పు వచ్చింది, నాట్ విత్ స్టాండింగ్ అని పెట్టానో, ఇప్పుడు గదే నాట్ విత్ స్టాండింగ్ కాశ్మీర్ బిల్లులో పెడితే అక్కడ సీట్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. నేను ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టా, పార్లమెంట్ సబ్జెక్ట్ తొలగించి నాట్ విత్ స్టాండింగ్ పెట్టమని చెప్పి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. ఇలా బీజేపీ మన ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు నాట్ విత్ స్టాండింగ్ అనే పదాన్ని చూపించారు. కాబట్టి మిత్రులారా, దీనిపైన వెంకయ్య నాయుడు గారు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు ముట్టడించారు. ఎస్సీ కార్పొరేషన్ నుండి విడుదలయ్యే రుణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఎస్సీ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దళిత వ్యతిరేక కేసీఆర్, దళిత ద్రోహి కేసీఆర్, పెండింగ్ లో ఉన్న ఎస్సీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరైంది. దేవినేనికి బెయిల్ రావడంతో మైలవరంలో తెలుగుదేశం యువత ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మండలంలోని వెల్వడం గ్రామంలో కార్యకర్తలు, నాయకులు అయ్యప్ప స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం మైలవరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని వికారాబాద్ జిల్లా సిపిఎం కార్యదర్శి ఎం వెంకటయ్య విమర్శించారు. తంకులగుండ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను ఆయన సిపిఎం కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఇసుకకు బదులుగా డస్ట్ వాడుతూ నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని వెంకటయ్య అన్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో పలు జిల్లాల్లో నాణ్యత లేకుండా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పగుళ్లు బారి కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో పేద ప్రజలు నివసించాల్సిన ఇల్లు నాణ్యత లేమితో కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు కలెక్టర్ వెంటనే పర్యవేక్షించి నాణ్యతతో ఇల్లు నిర్మించేలా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ పైన వెంటనే డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్ట్ పైన వెంటనే డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్ట్ లైసెన్స్ వెంటనే నిర్మించాలి. డబుల్ బెడ్రూమ్ నాణ్యతయుతంగా పరిగి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను
నాణ్యత లేకుండా కనీసం ఇసుక కూడా వాడకుండా మొత్తం డస్ట్ను ఉపయోగించి ఇక్కడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 180 డబుల్ బెడ్రూములు ప్రజెంట్ శాంక్షన్ అయినాయి. ఆ పని కూడా ఇక్కడ తుంగలగడ్డలో నడుస్తుంది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్లు నాణ్యత లేవని ప్రజలు చెప్పడం వలన పరిశీలించడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. కానీ వాస్తవంగా ఇక్కడ విలేకరులు కానీ అందరం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు కూడా ఇక్కడ డస్ట్తోని మొత్తం కూడా పని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దీనికి సంబంధించిన పర్యవేక్షించవలసినటువంటి అధికారులు R&B అధికారులు ఏఈ కూడా ఇప్పుడు మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఏమనుకున్నారంటే మాకు ఏఈ గారు అని అట్లనే R&B ఈ సంబంధించిన అధికారులు మాకు చెప్పారు, మేము డస్ట్ వాడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడు ఏఈ గారితో మాట్లాడితే మేము ఏం చెప్పలేమని అంటున్నారు. కాబట్టి దీని మీద ఈరోజు డబుల్ బెడ్రూమ్లో ఇలా పేదలకు ఇవ్వవలసినటువంటి ఇండ్లు ఇవి. కాబట్టి పేదలకు పేదలు నివసించినటువంటి ఇండ్లను ఇలా ఎవరు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత మాల పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ఆర్డీఓ కొమరయ్య అన్నారు. తండాలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రింగు రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తండాలో పర్యటించారు. రింగు రోడ్డు నిర్మాణానికి తండావాసులు నిరాకరించడంతో ఆర్డీఓ వారికి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. రహదారులు ఉండటం వలన భూములకు డిమాండ్ పెరుగుతాయని చెప్పారు. రహదారులు నిర్మించడం ద్వారా సులభంగా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చునని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు నగరాలకు వెళ్లేందుకు ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ భూములు రోడ్డుకి ఇరువైపులా ఉన్న రైతుల కొరకు అండర్ పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారికి తండావాసులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసలు ఎక్కడ లేదు వాళ్ళు తప్ప, అది ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయింది. దాన్ని మార్చడానికి రాదు. కాకపోతే ఒకటి ఏంటంటే నిన్నటి నుంచి సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి మా దగ్గర కూడా గోలగోల చేశారు. మీ తరఫున బాగానే వాళ్ళు మాట్లాడారు. రింగ్ రోడ్ ఒకటికి ఆశలు చేస్తుంది యాక్చువల్గా అన్నట్టుగా ఉంది. రింగ్ రోడ్ మాత్రం లేదు. కాకపోతే పైకి ఎక్కడానికి ఫిజికల్ ఇది పోతుంది కాబట్టి పైకి ఎక్కడానికి దిగడానికి మాత్రం ఇది పోకపోతే ఉండదు. ఈ రోడ్డు పోకపోతే కిందికి పోయే రోడ్డు పోకపోతే పైకి ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఫెసిలిటీ పర్పస్ అది చేశారు. డైరెక్ట్ గురించి చెప్పకండి సార్, మా గురించి చెప్పండి. విజయవాడ పబ్లిక్ గురించి చెప్పండి. మీ విజయవాడ పబ్లిక్ ఎందుకు ఇంజనీర్ వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం అది అలైన్మెంట్ చేసింది. పక్కన జరపాలా ఇది జరపాలన్నా కానీ అది జరగడానికి ఉండదు. లేని కొన్ని యాక్సిడెంట్లు ఆ రోడ్లు సరిగ్గా పడవ వాళ్ళు టెక్నికల్గానే వాళ్ళు మ్యాప్ ద్వారా తయారు చేసింది. ఇక్కడ కాదు, ఢిల్లీ తయారు చేసింది. అక్కడ తయారు చేసినప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, మేము ఏం చేయలేరు. ఉన్న పరిస్థితి ఉన్నది చెప్తున్నాం కాబట్టి చెప్పండి. డైరెక్ట్ వాళ్ళు ఢిల్లీ నుంచి అక్కడి నుంచే వాళ్ళు అప్రూవల్ చేశారు. శాంక్షన్ అయి వచ్చింది, అంత అయిపోయింది. అలైన్మెంట్ ఏ కొంచెం కూడా జరపడానికి రాదనే చెప్తున్నా క్లియర్గా. అది నేను చెప్పింది. అది అధికారం నా చేతిలో లేదు, వీళ్ళ చేతిలో లేదు, ఇక్కడ ఉన్న ఎవరి చేతిలో లేదు. ఢిల్లీ నుంచి డైరెక్ట్ అది అప్రూవల్ ఇచ్చింది. అది నేను చెప్తున్నాను. ఉన్నా ఇంజనీర్ గారు ఇక్కడ, డిప్యూటీ గారు ఇక్కడ ఉన్నారు, ఇంజనీర్లు ఇక్కడ ఉన్నారు. హైవే అనే ఒక రోడ్డు నుంచి వెళ్తుంది. ఇది నాకు తెలిసి విజయవాడ మనకు కేసముద్రం దగ్గర తగ్గుతుంది. ఆ తర్వాత డోర్నకల్ తర్వాత ఖమ్మం నుంచి అక్కడ వెళ్ళుకుంటుంది. వెళ్ళే దగ్గర అక్కడక్కడ ఆ రైతులకు జనాలకు ఫెసిలిటీ కొరకు బైపాస్ రోడ్లు కూడా ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ సూచించిన కనీస వేతనం 19,000 రూపాయలు చెల్లిస్తూ 30% పీఆర్సీ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అనుముల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శోభ, అధ్యక్షురాలు రాధ, సహాయ కార్యదర్శి ఆశన్న తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 19,000 రూపాయలు.
కేసీఆర్ ఇచ్చిన హామీని కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ భద్రత ఆశాల పట్ల ప్రభుత్వాల నుండి వైఖరి పరిష్కరించాలి సమస్యలను ఆశాల కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడటానికి నిస్వార్థంగా సేవలందించిన ఆశా వర్కర్లను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా 11వ PRCని వర్తింపజేస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీని ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వీరికి ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ వేతనాల పెంపు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనందరికీ తెలుసు కరోనా కష్టకాలంలో అందరూ ఇళ్లలో ఉంటే ఆశా వర్కర్లు వీధుల్లో ఉండి కరోనా రోగులకు సేవలు అందించి ఈరోజు యావత్ భారతదేశం కరోనా విపత్తు నుండి బయటపడింది అంటే ఆశా వర్కర్ల సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి. ఈ సందర్భాలలో కూడా అనేక మంది ఆశా వర్కర్లు కరోనా కాటుకు బలైన పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ 11వ PRC వేతనాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ గారు GOMS నంబర్ 60 విడుదల చేశారు. ఆ GOMS నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పారు. ఆశా వర్కర్లందరూ ఈరోజు కనీస వేతనం PRC సూచించిన కనీస వేతనం అందరికీ అమలవుతుంది అని ఆశపడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాసాలమరిలో దళితవాడల్లో కలియదిరిగిన సీఎం కేసీఆర్, రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం. PV సింధుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. సింధు యువతతో స్ఫూర్తి నింపిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచకపోవడంపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం. కేంద్రం విపక్షం చూపిస్తుందంటూ ఫైర్. హైదరాబాద్ కలెక్టర్ ను ముట్టడించిన బీజేపీ, పరిస్థితి ఉద్రిక్తం. SC మోర్చా కార్యకర్తలు అరెస్ట్. మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు. మైలవరంలో తెలుగుదేశం యువత ఆధ్వర్యంలో సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.